అసలు ఏమనుకుంటున్నావే? ఏం వదినా. చూసి నీకు పొగరు? వదినా అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. ఈ పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే అది ఊరుకో పిచ్చి వదినా, టైంకేమైనా. ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది, మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఏ చూసుకో నివేద, అక్క నువ్వేడు. మీ అమ్మ కోప్పడ్డం లేదమ్మా, బాధపడుతుంది. ఊరుకో అక్క. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్, ఏం కాదు. 50 ఏళ్ల మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ల లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే కల్చర్లెస్ అంటే ఏంటి నువ్వు? వదినా మీరు జరగండి, వదినా వదలండి. వదినా ఊరుకో, ప్లీజ్ వదలండి. తీసుకెళ్ళు, దానికి నా లోపలికి తీసుకెళ్ళు. పైకి తెలుస్తుంది. ఏ, తీసుకెళ్ళు లోపలికి, అంతవరకు తెలియదు దానికి. తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే మేడం. Go fast, bro. యా షూర్ మేడం. Have to catch Hyderabad bus. Go fast. యా ఓకే మేడం. Fast. Go fast, bro. Have to reach. Go fast. This side. త్వరగా. అమ్మా, రే, నీకిష్టమని చికెన్ కర్రీ చేశానురా, ఓ పట్టు. ఇద్దరం కలిసే పట్టుపడదామమ్మా, కూర్చో. నాకు కొంచెం డల్గా ఉంది నాన్న, నువ్వు తిను.
అమ్మా ఏరా భోంచేసావా, చేసినట్టు నటించావా? అప్పుడే వచ్చేసావు. మా ఫ్రెండ్ పెద్ద ప్రొడ్యూసర్ అమ్మా, నీకు మంచి మదర్ క్యారెక్టర్ ఇమ్మంటాను, చేస్తావుగా? ఎలా అమ్మా, మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇలా? ఆ? సారీ అమ్మా, సారీ. ఓకే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. అమ్మని చూడు, నీకు ఓకే అంటే నాకు ఓకే. నా కోడలు నివేద. మళ్ళీ ఏంట్రా అమ్మాయిని చూడమంటున్నావు? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి మాట్లాడావంటే. ఎవరో అన్నోన్ పర్సన్ తను చనిపోయిందంటే విన్నాం, నువ్వు చూసావా? అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది తను. వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది. వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్డు యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమా నుంచి బయటకు వచ్చింది.